8, 9, 10 డివిజన్స్లో ఏదైతే 1వ డివిజన్ కానీ 3వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 28 కానీ 38 కానీ 43, 44, 45, 47, 48 డివిజన్స్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాము. అది అంతవరకు కాంట్రాక్టులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 1వ డివిజన్లో 48 లక్షలు పెట్టాము. 3వ డివిజన్లో 17.35 లక్షలు పెట్టాము. 12వ డివిజన్ 44.95 పెట్టాము. 28వ డివిజన్ 32,25,000 పెట్టాము. 38వ డివిజన్ 2,36 లక్షలు పెట్టాము. 43వ డివిజన్ 68 లక్షలు పెట్టాము. 44వ డివిజన్ 94 లక్షలు పెట్టాము. 45వ డివిజన్ 60 లక్షలు పెట్టాము. 47వ డివిజన్ 77.75 లక్షలు పెట్టాము. 48 2,20,00,000 పెట్టాము. ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టారు. ఇంకా టెండర్లకి కొంతమంది రాలేదు. ఇవి కూడా ప్రోగ్రెస్ చేసేటట్టుగా తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తాం. మనకి అన్ని డివిజన్స్ లో ఇంప్రూవ్ అవ్వాలి. అన్ని డివిజన్స్ లో ఈరోజు మేజర్ సమస్యలు ఉండేది మనకు వచ్చే లోపల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా దోమల సమస్యలు ఉంటాయి. దోమలతో కూడా మేము అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం కూడా దాన్ని కూడా దోమలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం ఏదనేది కూడా కౌన్సిల్ కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఇంకా నగరంలో కూడా ఈరోజు ఇంకా ట్రంక్ రోడ్డు కూడా ఆల్రెడీ గురించి మనం చెప్తాను 80 చేస్తామని చెప్పి అది కూడా ట్రంక్ రోడ్డు కూడా ఈరోజు R&B వాళ్ళు స్ట్రక్చరల్ వాల్యూషన్ చేసి దానికి కూడా అన్ని కూడా వాల్యూషన్ చేశారు. ఈరోజు PDR బాక్స్ కూడా రెడీ చేస్తున్నారు. ముందు 74 మంది బిల్డింగ్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి మొదలుపెట్టి దాన్ని కూడా కొంతమంది PDR బాక్స్ అనేది రెడీ అయిన తర్వాత అదేవిధంగా స్ట్రక్చరల్ డబ్బులు కూడా అన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నగరంలో కూడా ఉండే సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ఈ రోజు అన్ని రకాలుగా ఇంకొక కౌన్సిల్ లాస్ట్ కౌన్సిల్ 17వ తారీఖు ఉంటుంది. దాని తర్వాత కౌన్సిల్ కూడా అయిపోతుంది. కాబట్టి అలా కలెక్టర్ గారు దీనికి స్పెషల్ ఆఫీసర్ గా కూడా నిర్ణయం వచ్చారు. దాని దగ్గరగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు పార్క్స్ అనుకున్నాం. 22 పార్కుల్లో కూడా దాన్ని ఆధునీకరణ చేయడానికి డిస్ట్రిక్ట్ ఫండ్స్ నుంచి కూడా దాన్ని కూడా పంపిస్తానని చెప్పారు. అదేవిధంగా ప్రతి డివిజన్ లో మనం చిన్న కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. అది కూడా 20 లక్షలు కేటాయించి దాన్ని కూడా కమ్యూనిటీ హాల్స్ కడితే పేదవాళ్ళు వాళ్ళ ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మన ఉద్దేశం. కాబట్టి ఒక్కోటి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా కూడా సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కూడా మా దృష్టిని తీసుకొస్తే తప్పకుండా కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు వచ్చిన అందరూ కూడా అందరికీ మనస్ఫూర్తిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంటే ముందు పార్ట్ లో మనకి అమృత 2లో పైప్ లైన్ ఇంపార్టెంట్. డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇవ్వాలి. అమృత 2 కోసం అని చెప్పేసి పెట్టాము. అది మెగావాళ్ళకి ఇచ్చారు. అది పని మొదలు పెడితే మనకి 18 months లోపల మొత్తం పైప్ లైన్ అయిపోతాయి. ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు. కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మన దగ్గర లేదు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ 18 కట్టలు ఉంటే మనం ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వాలి. కాబట్టి ఆ ట్యాంకు 18 ట్యాంకులు అవ్వాలి. పైప్ లైన్లు మారుస్తారు. ఖచ్చితంగా ఒంగోలుకి మంచినీళ్ళ సమస్య అనేది పర్మనెంట్ సొల్యూషన్ గా పూర్తవుతుంది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అమృత 1 అయిపోయింది. అమృత 1 అలాగే పైప్ లైన్లు వేసాం. మనకు 20% రంగు ఫ్యాక్టరీ దగ్గర అక్కడ ట్యాంకు అదే ఉన్నాయి. దాన్ని కూడా దీంట్లో కలిపారు. అమృత 2లో కలిపి అది కూడా కంప్లీట్ చేస్తాం. నా పేరు మలగా రమేష్. ఒంగోలులో జనసేన పార్టీని గెలిచిన కార్పొరేటర్ని 38 డివిజన్ నుంచి. ఈరోజు ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 38 డివిజన్లో ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కోర్టు కేసినా కూడా కోర్టు గెలుచుకొని ఓపెన్ స్పేస్లో మున్సిపల్ పార్క్ కట్టడానికి నిర్ణయించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు దాదాపు 50 లక్షల వరకు జరుగుతుంది. దానికి నిమిత్తం పేరు ప్రతిపాదించడానికి డివిజన్ ప్రజల కోరిక మేరకు
డివిజన్ ప్రజలు అందరూ కలిసి ఒక 100 మంది సంతకాలు సేకరించి 31 డివిజన్లో పార్కున్న ప్రదేశంలో సంతనూతపల్లి నియోజకవర్గం సంబంధించింది కాబట్టి ఆ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రజలందరూ అందరం వెళ్ళి విన్నవించుకున్నారు. ఆయన కూడా సంతకం పెట్టి సీలేసి ఒంగోలు మున్సిపల్ కమిషన్ ఇవ్వడం జరిగింది పేరు ప్రతిపాదించమని. దానికి శ్రీ కృష్ణదేవ పార్క్ అని పేరు పెట్టడం జరిగింది. దాన్ని మేయర్ గారికి అయితేనేమి కమిషనర్ గారికి లెటర్ అందజేసి నా వైపుగా ప్రజాప్రతినిధిగా ఆ డివిజన్ ప్రజాప్రతినిధిగా నేను కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అంశం పెట్టడం జరిగింది. కానీ ఈ అంశాన్ని రద్దు చేస్తూ వాయిదా వేశారు. దాన్ని మేము ఇవాళ ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ నుంచి బైకాట్ చేశాం. ఎందుకంటే గతంలో ఎన్నో పార్కులకు కానీ వీధులకు కానీ పేర్లు పెట్టారు, ఏ రోజు డిస్కషన్ జరగలేదు. కానీ 31 డివిజన్లో పెట్టే పేరుకే కూడా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక పార్కుని నిర్మాణం చేపట్టిన తర్వాత కూడా దాన్ని దాదాపు 100 రోజులు మున్సిపల్ అధికారులు ఆపడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి నాకు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వారికి నాకు 100 రోజులు ఆపడం జరిగింది. గతంలో నేను కూడా ఎంతో నిశ్చిత ఎదురు చూసా. తర్వాత ఒక రోజు మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడిన తర్వాత ఆ వర్క్ మొదలు పెట్టారు. మాది ఈ నెల 10వ తారీఖు మా పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఈ లోపల దాన్ని ఓపెన్ చేసే ఉద్దేశంతో దాదాపు 15 రోజుల కిందట లెటర్ అందజేయడం జరిగింది, కౌన్సిల్లో పెట్టారు. కానీ అది అందరూ కలిసి మున్సిపల్ అధికారులు అయితేనేమి టీడీపీ కార్పొరేటర్లు అయితే అందరూ కలిసి ఈ పార్కుని ప్రతిబంధించకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీ అంటేనే వీళ్ళకి ఎట్టించి వస్తుందో కోపాలు వస్తుంది జనసేన పార్టీ అని. అందులో నేను గెలిచిన 31 డివిజన్ జనసేన పార్టీ సింబల్ మీద గెలిచి నన్ను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఇవాళ అధికారులు అయితేనే మిగతా వాళ్ళు ఏర్పడ్డారు. అంటే ఇంకా ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వంలో మేము గతంలో ఎంతో కష్టపడి కూటమి ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైలు వేస్తే పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన కలిసి ఆ రోజు పొత్తు పెట్టడం జరిగింది. ఆయన బీజేపీతో కూడా మాట్లాడి 3 పార్టీలు పొత్తు ఏర్పరిచిన ఘనత ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీలు గెలిచి నాకు ఎంత అవమానం జరుగుతుందంటే ఇంకే ప్రభుత్వం ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రోజు మీ అందరం కలిసి జనసేన కార్పొరేటర్లు అయిన 21 మందిని బైకాట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.